ఓం శ్రీమాత్రే నమః. శబ్దానికి మూలం ఎవరు? పలుకులకు ప్రాణం ఎవరు? సంగీతం, సాహిత్యం, విద్యలన్నింటికీ అధిష్టాత్రి దేవత ఎవరో తెలుసా? మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు జరుపుకునే శ్యామలా నవరాత్రుల పవిత్ర సందర్భంలో లలితాంబిక హృదయ శక్తిగా అవతరించిన మంత్రిదేవి, సంగీత యోగిని శ్యామలాదేవి అద్భుత మహత్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథను భక్తితో వింటే బుద్ధి, వికాసం, వాక్సిద్ధి, విద్యాభివృద్ధి అమ్మవారి అనుగ్రహంగా లభిస్తాయని శాస్త్రోక్తి. అయితే వీణ చిలుకధారిణి అయిన ఆ తల్లి ఎవరు? ఆమె గేయచక్ర రహస్యం ఏమిటి? యుద్ధ రంగంలో కూడా విద్యే ఆయుధమై ఎలా విజయం సాధించింది? ఈ అద్భుతమైన శక్తి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాఘశుద్ధ పాఠ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులను మనం జరుపుకుంటాము. ఈ శ్యామలా నవరాత్రులు సందర్భంగా అసలు శ్యామలాదేవి ఎవరు? ఆవిడ ఎలా జన్మించింది? ఆమెకు గల వివిధ పేర్లు ఏమిటి? ఆమెను పూజించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతలను, మానవులను, ఋషులను హింసిస్తూ బాధలు పెట్టేవాడు. ఆ రాక్షసుని బాధలు భరించలేక దేవతలు పరమశివుని సలహా మేరకు ఒక గొప్ప హోమాన్ని చేసి అందులో హావిస్సులుగా తమను తామే అర్పించుకున్నారు. అప్పుడు ఆ గొప్ప హోమ కుండము నుండి లలితాదేవి ఆవిర్భవించడం జరిగింది. ఆ తరువాత లలితాదేవి నూతన ఉత్తేజంతో, నూతన శక్తితో ఈ సమస్త సృష్టిని కూడా మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. అప్పుడే లలితమ్మ తన ఆజ్ఞ చక్రం నుండి వారాహీదేవిని, అలాగే తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని పుట్టించింది. శ్యామలాదేవి వీణని, చిలుకని ధరించి ఆవిర్భవించారు. లలితాంబికాదేవికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమవైపున వారాహిదేవి ఉన్నారు. ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో, వారాహిదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలి పదవిలో నియమించారు. బండాసుర సంహారానికి ముందు యుద్ధరంగంలో లలితా అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి వచ్చి మంత్రినీదేవి, దండినీదేవి నిలబడ్డారు. వెంటనే లలితాంబిక తన రథంలోంచి 2 రథాలని సృష్టించి వారిద్దరికీ ఇచ్చారు. ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా లలితాంబికాదేవి స్త్రీ చక్రం నుండి 2 యంత్రాలు తీసి వారిరువురికి ఇచ్చారు. ఈ రథాల పేర్లు గేయ చక్రం, కిరిచక్రం. ఇక్కడ శ్యామలాదేవికి అమ్మవారు ఇచ్చిన రథం గేయ చక్రం. దీనికి గిరిచక్రము అని కూడా మరో పేరు. శ్రీచక్రము చుట్టూ ఉన్న త్రికోణమే గేయ చక్రము. అలాగే అమ్మవారు వారాహీదేవికి ఇచ్చినది కిరిచక్ర రథాన్ని. ఈ రథాలని యంత్రాలు అంటారు. శ్యామలాదేవి యంత్రంలో 7 ఆవరణలు కలిగి ఉన్నాయి. అందులో అనేక మంది దేవతలు ఉన్నారు. ఇక లలితాంబిక అమ్మవారి శ్రీచక్రానికి 9 ఆవరణలు ఉన్నాయి. అలాగే వారాహీదేవి యంత్రానికి 5 ఆవరణాలు ఉన్నాయి. శ్యామలాదేవి యంత్రానికి 7 ఆవరణలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇచ్ఛాశక్తి లలితాంబికాదేవి అయితే జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహీదేవి. శ్యామల, వారాహీదేవిలే మంత్రినీదేవి మరియు దండినీదేవిగా కొలవబడుతున్నారు. యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాంబిక అమ్మవారికి ఇరువైపులా రథాలలో శ్యామల, వారాహి దేవతలు ఉన్నారు. ఇక మొత్తం శక్తి రాజ్యానికి శ్యామలాదేవిని అధికారిని చేశారు అమ్మవారు. ఈవిడ ప్రధానురాలని అందరికీ తెలియడానికి తన చేతిలోని ఉంగరం తీసుకుని శ్యామలాదేవి చేయి పట్టుకొని ఆవిడకు తొడిగింది జగన్మాత. ఈ ఉంగరం బట్టి నువ్వు మంత్రినివి అని అమ్మవారు అధికారాన్ని శ్యామలాదేవికి ఇచ్చారు. ఇక వారాహీదేవిని దండనాథగా, సేనలకి అధ్యక్షురాలిగా చేశారు అమ్మవారు. సంగీత యోగిని అని పిలువబడే శ్యామలాదేవి యొక్క చక్రం పేరు గేయ చక్రము. ఈ చక్రానికి మరో 2 పేర్లు ఉన్నాయి. అవి గిరి చక్రము మరియు గీతి చక్రము. గేయము అంటే పాడదగినది, దానికి గీతి అని మరొక పేరు. గిరి, గీతి, గేయ
ఈ మూడింటికి అర్థం శబ్దశక్తి, నాదశక్తి, విద్యలన్నీ ఈ రెండింటి మీదే ఆధారపడి ఉన్నాయి. శ్యామలాదేవిని ఆరాధించి సంగీతంలో, సాహిత్యంలో మహా గొప్ప స్థితిని పొందిన వారు ఎందరో ఉన్నారు. వారాహిదేవికి, శ్యామలాదేవికి అనేక రకాల స్వరూపాలు ఉన్నాయి. వీరు ప్రధానంగా అమ్మవారికి అంగదేవతలుగా కనిపిస్తున్నప్పటికీ వారాహిదేవికి, శ్యామలాదేవికి మరికొంతమంది అంగదేవతలు ఉన్నారు. ఇక్కడ శ్యామలాదేవి అంగదేవతలు చూస్తే సుఖశ్యామల, వీణశ్యామల, సారికాశ్యామల ఇత్యాది అనేక మంత్రదేవతలు ఉన్నారు. వీరందరూ అమ్మవారి దగ్గర ఉన్నవారు. శ్యామలాదేవి అంటే పలుకులకు తల్లి. ఈ పలుకులు రెండు విధాలు. అవి అక్షరము, స్వరము. ఈ అక్షరంతో కూడిన పలుకులు సాహిత్య స్వరంతో కూడినది. సంగీతము, స్వరము, అక్షరము కూడా శబ్దజనితమే. ఈ శబ్ద ప్రపంచానికంతటికీ ఈ శ్యామలాదేవి ప్రధానం. ఈ తల్లిని ఉపాసిస్తే ప్రపంచం మెచ్చుకునే అత్యద్భుతమైన పలుకులు, స్వరాలు లభిస్తాయి. సంగీత యోగిని అనబడే శ్యామలాదేవికి రాజమాతాంగి, మాతాంగి అని పేర్లు. ఈ తల్లి యొక్క అనుగ్రహం చేత సంగీతాది విద్యలు లభిస్తాయి. ఈ తల్లి అనుగ్రహాన్ని పొంది ప్రపంచ సాహిత్యంలోని ప్రసిద్ధి చెందిన మహాకవి కాళిదాసు గారు. శ్యామలాదేవి యుద్ధానికి బయలుదేరుతుండగా విజయధ్వానాలతో మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. అమ్మవారు యుద్ధానికి బయలుదేరారని అట్టహాసాలు కనిపిస్తున్నాయి. అక్కడ అనేక మంది శ్యామలాదేవి సేనలు ఉన్నారు. అందరూ ఇంచుమించు ఆవిడ రంగులోనే, ఆవిడ పోలికలతోనే ఉన్నారు. వీణ, చిలుక ఇవి ధరించి ప్రకాశిస్తూ ఉన్నారు. వీరంతా మంచి అలంకారాలు చేసుకుని ఉన్నారు. సాహిత్యంలో, సంగీతంలో అలంకారాలు చాలా ముఖ్యం. శ్యామలాదేవి రంగు శాద్వల. శ్యామల, విషం, శాద్వలం అంటే పచ్చిక బయలు అని అర్థం. పచ్చిక వంటి పచ్చని కాంతులతో చిలుక, వీణ ధరించి అమ్మవారు దర్శనం ఇస్తారు. శ్యామలాదేవి నుండి అనేక మంది సేనలు వచ్చారు. కొంతమంది పాటలు పాడుతున్నారు, మరికొంతమంది నృత్యం చేస్తున్నారు. ఇవన్నీ విద్యలకు సంబంధించిన లక్షణాలే. నాట్యము విద్యే, సంగీతము విద్యే మత్తెక్కి చూడడం అంటే ఒక గొప్ప విద్య వలన కలిగే పారవస్యం. ఆ పారవస్యం అంతా ఇక్కడ కనిపిస్తుంది. మంచి కంఠములతో ఉన్నవారు కొంతమంది అయితే మరికొంతమంది మయూర వాహనాలతో వెళ్తున్నారు. మరికొంతమంది హంసల మీద ప్రయాణిస్తున్నారు. కొంతమంది ముంగిసులపై వెళ్తున్నారు. కొంతమంది కోకిలపై కూర్చుని ఉన్నారు. ఈ శబ్ద శక్తి అనేది సృష్టి అంతా వ్యాపించింది. హంస, ముంగీస ఇవన్నీ విద్యల యొక్క లక్షణాలు. ప్రతిదీ కూడా శక్తికి సంకేతం. శ్యామల అమ్మవారు ప్రతివారి యందు శబ్ద స్వరూపాలతో ఉంటారని తెలుసుకోవాలి. ఆ శబ్ద శక్తిని ప్రత్యేకించి ఉపాసన చేస్తే ఒక రకమైన సిద్ధిని చెప్తారు. ఆ శబ్దానికి హేతువైన ఏ శక్తి ఉందో ఆ శక్తి యొక్క స్వరూపం, మంత్రాలు ఇవన్నీ ఆ కారణం చేతనే ఈ దివ్యమైన శబ్ద రూపాలన్నీ వాహనాలుగా చెప్పబడ్డాయి. విద్యకి ఉండాల్సిన లక్షణాలలో హంస లక్షణం ఒకటి. సదాసత్ వివేక లక్షణమే హంస. పాలని, నీళ్లని కలిపి ఇస్తే నీళ్లను వదిలిపెట్టి పాలని స్వీకరిస్తుంది. హంస అలానే విద్యావంతుడైన వాడు వివేకంతో చెడు విడిచిపెట్టి మంచి స్వీకరిస్తాడు. కాబట్టి విద్యకి ఉండాల్సింది హంస లక్షణం. విచక్షణ హంసవాహిని అయిన శ్యామలాదేవి అంటే విచక్షణ శక్తికి అధిష్టాన దేవత అయిన విద్యాస్వరూపిణి. శ్యామలాదేవిని ఆరాధిస్తే అన్ని పలుకులు, అన్ని విద్యలు లభిస్తాయి. ఈ అంగదేవతలందరూ శ్యామలాదేవి అలంకారం కలవారై ఉన్నారు. ఆ తల్లి ప్రధానంగా గేయ చక్రంలో బిందు స్థానంలో కూర్చుని ఉంది. ఆ శ్యామలాదేవి స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. హయగ్రీవ స్వామివారు ఎంతో అద్భుతంగా శ్యామలా అమ్మవారిని దర్శిస్తూ వర్ణిస్తున్నారు. శ్యామలాదేవి ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కవచం ధరించింది. మత్తెక్కిన కళ్ళతో అమ్మవారి ముఖం కొంచెం చెమట పట్టి ఉంది. శక్తి సేనులన్నీ దయతో చూస్తున్నప్పుడు ఆ తల్లి కనుబొమ్మలు కొంచెం కదులుతున్నాయి. ఆ తల్లి ఆ విధంగా చూస్తూ ఉంటే ఆ చూపుల నుంచి వచ్చే శక్తితో శక్తి సేనులన్నిటికీ ఉత్సాహం వచ్చింది.
వారంతా ఒక్కసారి దివ్యనాదాలు చేస్తూ కదులుతూ ఉంటే దేవతలంతా ఇప్పుడు ఆ తల్లిని చూసి నమస్కరిస్తున్నారు. దేవతలంతా అమ్మవారిని షోడశ నామాలతో కీర్తించారని హయగ్రీవ స్వామి వారు చెప్పారు. ఆ నామాలు మానవ సృష్టి కాదు, దేవతలు దర్శించి చెప్పినవి. అప్పుడు మళ్ళీ హయగ్రీవ స్వామిని అగస్త్యుల వారు ఆ 16 నామాలు చెప్పమని అడిగితే వినమని హయగ్రీవ స్వామి వారు ఇలా చెబుతున్నారు. అవి సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రినాయిక, మంత్రిని, సచివేశాని, ప్రధానేషి, సుఖప్రియ, వీణావతి, వైకి, ముద్రిని, ప్రియకప్రియ, నివప్రియ, కదంబేషి, కదంబ వనవాసిని, సదామద. ఈ దివ్యమైన 16 నామాలు స్మరిస్తే సర్వజనులు అనుకూలపడి విద్యని అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ నామాలు బుద్ధి, శక్తిని సరిగ్గా పనిచేసేటట్లు చేస్తాయి. ఈ శరీరంతో ఉన్న మానవులందరూ ఒక్కసారి ఈ 16 నామాలు అనుకుంటే ముల్లోకాలు వారికి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థి దేవత అయిన ఆ తల్లి కటాక్షం గాని లభిస్తే సందేహాలు పోతాయి. అయితే శక్తి సేనలకి మేము వెనక్కి వెళ్ళడమా, ముందుకు వెళ్ళడమా, మేము జయించగలమా ఇలాంటి సందేహాలు కలిగినప్పుడు ఈ తల్లి చూపులు పడగానే ఆ సందేహాలన్నీ పోయి మహోత్సాహంగా యుద్ధంలోకి వెళ్తారు. శ్యామలాదేవి వీణ, చిలకని ధరించి యుద్ధానికి వచ్చారు. వీటితో ఎవరైనా యుద్ధానికి వస్తారా అంటే ఆ విద్యని కొట్టడానికి విద్యలు ఆయుధాలు అవుతాయి. అదే ఇక్కడే ఆంతర్యం. వచ్చిన బండాసుర సైన్యానికి తగ్గట్టుగా అమ్మవారికి కూడా ఆయుధాలు కావాలి. ఆ తల్లికి ముంజేతిలో ఉన్న చిలకలోంచి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతడు ధనుర్వేద పురుషుడు. ఆ చిలుక ఏ విద్యని కావాలంటే ఆ విద్యని తీసుకుని వస్తుంది. శ్యామలాదేవి సర్వ విద్యా స్వరూపిణి. యుద్ధ విద్యలో కూడా అమ్మవారు నేర్పరురాలే. ఎక్కువ ఏకాగ్రత, ఎక్కువ బుద్ధిశక్తి యుద్ధ విద్యలలో ఉంటుంది. శ్యామలాదేవి సాక్షాత్తు విద్యాది దేవత కాబట్టి ఆ చిలకలోంచి ధనుర్విద్య పురుషుడు వచ్చాడు. ఒక్కొక్క విద్యకి, భావానికి ఒక అధిదేవత ఉంటారు. ఆ ధనుర్విద్య పురుషుడు ఒక ధనుస్సుని, బాణాన్ని పట్టుకొచ్చాడు. అతడికి 4 చేతులు ఉన్నాయి. వీరుడు 3 ముఖాలు ఉన్నాయి. 3 ముఖాలకి 3 చొప్పున కళ్ళు ఉన్నాయి. ప్రధానేశ్వరి అయిన ఆ తల్లికి నమస్కారం చేసి, అమ్మా నమస్కారం, నీ యొక్క అనుగ్రహం వల్ల ఉన్నవాడిని నేను. మీరందరూ బండాసురుడితో యుద్ధానికి సిద్ధపడ్డారు కాబట్టి నేను కూడా మీకు సాయం చేయాలి. నేను ఈ కోదండాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు తల్లి అన్నాడు. ఆ కోదండం పేరు చిత్రజీవం. ఓ జగజ్జనని, దానవుల్ని నిగ్రహించడానికి దీన్ని స్వీకరించు. దీనితో పాటు అమ్ముల పొది ఇస్తున్నాను. అవి బంగారంతో చేసిన అమ్ముల పొదులు. అందులో అక్షయ బాణాలు ఉంటాయి. ఎన్ని బాణాలు తీస్తున్నా వస్తూనే ఉంటాయి. నన్ను అనుగ్రహించడానికై, రాక్షసులను సంహరించడానికై తీసుకో తల్లి అని ధనుర్వేద పురుషుడు అమ్మవారికి భక్తితో ఇస్తే ఆ తల్లి గ్రహించింది. నిజానికి ఇక్కడ గమనిస్తే శిష్యుడు గురువుకి ఇచ్చే కానుకలాగా భావించాలి. అమ్మవారికి ఆయుధం ఇవ్వడం ఏంటి అని అనుకోకూడదు. ఈ చిత్ర జీవమని ధనస్సును తీసుకుని దాని వింటినారిని అమ్మవారు ఒక్కసారి లాగింది. వెంటనే దానిలోంచి ఒక అద్భుతమైన నాదము మారుమ్రోగింది. ఆ ధనుర్వర్ధన్ని వినగానే జగత్తంతా ప్రతిధ్వనించింది. ఆ నాదం వినగానే దేవతలందరికీ మహదానందం కలిగింది. అమ్మవారు ధనస్సు బాణాన్ని స్వీకరించినప్పుడు ఆవిడ దగ్గర అంతకు ముందు నుంచి ఉన్న వీణ, చిలుకని అమ్మవారి దగ్గర ఉన్న యంత్రిని, తంత్రిని అని 2 పరిచారికలు తీసుకున్నారు. చిలకని, యంత్రిని తీసుకుంది. వీణని, తంత్రిని తీసుకుంది. శ్యామల అమ్మ ఎంత అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారో భావించాలి. అమ్మవారి ఆయుధాలు కాబట్టి వారిద్దరూ వాటిని నిర్లక్ష్యంగా పట్టుకోకుండా భక్తితో శిరస్సు మీద పెట్టుకొని అమ్మవారిని అనుసరిస్తున్నారు. శ్యామలాదేవి ఆ ధనస్సు పట్టుకొని ధ్వని చేయగానే దేవతలందరూ ఆనందించారు. శత్రువులకి కొత్త ప్రమాదం వచ్చిందని చెప్పారు. అసురుల గుండెలు ఆగిపోయాయా అన్నంత
పనిచేసింది అమ్మవారు. ఎప్పుడైతే ఉత్సాహంగా ధనుష్టంకారం చేశారో ఆవిడ సేనలన్నీ ఉత్సాహంగా కిలకిలా ధ్వనులు చేస్తూ బయలుదేరారు. ఇక అసలు యుద్ధం విసుక్రుడు అని రాక్షసుడిని సంహరించడానికి శ్యామలాదేవి ముందుకు కదిలింది. ఈ విసుక్రుడు అని రాక్షసుడు బండాసురుడి యొక్క సోదరుడు. బండాసురుడికి ఇద్దరు ప్రధాన సోదరులు ఉన్నారు. వారే విసుక్రుడు మరియు విషంగుడు. లలితాంబికా సైన్యం మొత్తం ఈ బండాసుర సైన్యాన్ని చాలా వరకు వధించారు. దానితో ఈ బండాసుర రాక్షసుడు తన సోదరులైన విసుక్ర విషంగులను పిలిచి లలితాంబికా సేనను వధించమని చెప్పాడు. అయితే తమ సమస్త సేనలు దెబ్బతినడంతో విసుక్ర విషంగులకు కూడా విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో వాళ్ళు చాలా గొప్ప ప్రయత్నాలతో స్వయంగా ఈ ఇద్దరే యుద్ధంలోకి వెళ్లారు. అయితే లలితాంబిక సైన్యంతో ఇంతకు ముందొకసారి ఈ ఇద్దరు రాక్షసులు కలిసి తమ మాయతో యుద్ధానికి వెళ్లి వెనక్కి పారిపోయి తిరిగి వచ్చారు. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి 400 అక్షోహిరుల సైన్యాన్ని సమకూర్చుకుని వెళ్తున్నారు. అక్షోహిరులు అనగా చాలా పెద్ద సంఖ్యలో ఉండే సైన్యం. దానిలో గజబలం, అశ్వబలం, పదాది బలం అన్నీ అత్యధిక సంఖ్యలో ఉంటాయి. వీరు వెళ్తుంటే వారి మేన అల్లుళ్ళు కూడా మేము యుద్ధానికి వస్తాము అని చెప్పి వారి దగ్గరకు వచ్చారు. ఈ మేన అల్లుళ్ళు బండాసురుని యొక్క చెల్లెలైన ధూమికా పుత్రులు. ఈమె సంతానంపమంది మేనమామ బండుడే వీరికి స్వయంగా యుద్ధ శిక్షణ ఇచ్చాడు. వీరంతా మేనమామలైన విసుక్ర విషంబులతో కలిసి యుద్ధానికి బయలుదేరారు. వీరిని చూసి మేనమామలకి అంటే విసుక్ర విషంబులకి తమ వద్ద ఇంత బలం ఉందని చాలా ఆనందం కలిగింది. అయితే శ్యామలాదేవి, వారాహిదేవి ఈ విసుక్ర విషంబులను చంపే ఈ యుద్ధం చాలా ప్రధానమైంది. ఈ ఘట్టం విన్నంత మాత్రం చేతనే అమోఘమైన ఫలితాలను లలితాంబికాదేవి ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే విషంగా విసుక్రులు యుద్ధానికి వస్తున్నారని తెలిసిందో శ్యామలాదేవి, వారాహిదేవి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారాహిదేవి కిరిచక్ర రథమెక్కి, శ్యామలాదేవి గేచక్ర రథమెక్కి యుద్ధానికి బయలుదేరి వెళ్తుంటే వారిద్దరి రథాలపై తెల్లని గొడుగులు వేలాడుతూ ఉన్నాయి. అది చూసి అప్సరసలు మొదలైన వారంతా ఆ తల్లులకి చామరాలు వేస్తూ గానాలతో నృత్యాలతో విజయ సంకేతంగా జయ జయ ధ్వానాలు పలుకుతుండగా లలితాదేవి యొక్క ఆజ్ఞ చేత వారిద్దరూ బయలుదేరుతూ ముందుగా భయంకరమైన అస్త్రాలు ధరించిన 100 అక్షోహిరుల శక్తిసేనను లలితాంబికాదేవి శ్రీచక్రానికి రక్షణగా పెట్టి శ్యామల, వారాహి దేవతలు యుద్ధానికి బయలుదేరిన వర్ణనను హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి వర్ణించి చెప్పారు. అంటే శ్యామలాదేవి, వారాహిదేవి యుద్ధానికి వెళ్లే ముందు లలితాదేవి శ్రీచక్రానికి 100 అక్షోహిరుల సైన్యాన్ని కాపలాగా రక్షణగా పెట్టారట. రక్షణగా పెట్టి వీరిద్దరూ యుద్ధానికి బయలుదేరిన వర్ణనను హయగ్రీవ స్వామి చక్కగా వర్ణించి చెప్తున్నారు. ముందుగా వారాహిదేవి రథం కదిలింది. ఆ తల్లి చంద్రరేఖతో ప్రకాశిస్తున్న వరాహ వదనంతో కనిపిస్తుంది. ఆ వారాహిదేవికి అటూ ఇటూ కోట్లాది సంఖ్యలు వారాహి మూర్తులు అనుసరిస్తూ ఉండగా ముల్లోకాలు కంపిస్తున్నాయా అన్నంత సందడి అక్కడ ఉంది. ఇక శ్యామలాదేవి చిలక నుంచి వచ్చిన ధనుర్వేద పురుషుడు ఇచ్చిన చిత్రజీవం అని ధనస్సులు తీసి శ్యామలాదేవి గట్టిగా వింటినారిని మ్రోగించింది. ఆ వింటినారి మోతకి మొత్తం దిగ్గజాలన్నీ మారుమ్రోగాయి. ఆ తల్లి చక్కగా జడవేసుకుంది. బత్తైన ఆమె జుట్టుకు పైన చంద్రలేఖ ప్రకాశిస్తుంది. అమ్మవారు సింధూరం ధరించిందా అన్నట్లుగా ఫలనేత్రం ప్రకాశిస్తున్నది. ఆ తల్లి బాణాన్ని అమ్ముల 10లో నుంచి తీస్తుంటే ఆ చేతికున్న కంకరాలు మారుమ్రోగాయి. అయితే హయగ్రీవుల వారు ప్రతి చిన్న విషయాన్ని దర్శించి శ్రవణం చేసి చెప్తున్నారా అన్నట్లుగా ఇక్కడ వర్ణించారు. ఈ శ్యామలాదేవి బాణాన్ని తీసి అనుసంధిస్తూ ఉండగా దేవతలందరూ జేజే ధ్వానాలు చేశారు. అమ్మవారి గేయ చక్రం నడుస్తుంటే ఆ చక్రాల ఇరుసు తగిలి భూమి చీలిపోతుందా అన్నట్టుగా ఉంది. ఆ చక్రాలు కదులుతుంటే రాక్షసుల గుండెలు కూడా చీలుతున్నాయి. లోకంలో ఎక్కడా లేని విధంగా
విశ్వ మనోహరమైన వైభవంతో గేయ చక్రం ప్రకాశిస్తూ ముందుకు సాగుతుంది. అనేక మంది అద్భుతమైన సంగీతాన్ని నాదాన్ని వినిపిస్తున్నారు. ఈ గేయ చక్రం అంటేనే శబ్ద స్వరూపం. అటువంటి ఒక నాదమయమైన హడావిడి అక్కడ చెలరేగుతూ ఉంది. లెక్కకందని శక్తిసేనులు వెళ్తూ ఉన్నారు. అందులో శ్యామలాదేవి దగ్గర ఉన్న ఆ శక్తి సేనలలో కొన్ని గుంపులు కొన్ని రంగులలో ఉన్నాయి. ఇదొక చిత్రమైన అద్భుతమైన రహస్యం. ఆ సైన్యంలో కొందరు బంగారు రంగులో ఉన్నారు. మరికొందరు దానిమ్మ పూల వంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నారు. కొందరు మబ్బు వంటి కాంతులతో ఉన్నారు. మరికొంతమంది సింధూర కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నారు. మరికొంతమంది పాటల కుసుమాల వంటి ఎర్రని కాంతులతో ఉన్నారు. కొందరు వెన్నెల వంటి కాంతులతో ఉన్నారు. మరికొంతమంది శ్యామల వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నారు. కొందరు వజ్రము వంటి కాంతులతో, మరికొంతమంది గరుడ పచ్చ పూసల వంటి కాంతులతో ఉన్నారు. ఈ 9 రంగులు నవరత్న కాంతులు, నవవర్ణ శక్తులు. శ్యామలాదేవి యొక్క శక్తి శబ్దం వర్ణం రెండింటిలో ఉంటుంది. ఆ తరువాత యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇదివరకు జరిగిన యుద్ధాల కంటే విశేషమైనది. బండాసుర వదలు ఎంతో మంది దేవతలు యుద్ధం చేశారు. ఇంతకు ముందు విడివిడిగా యుద్ధం చేసిన దేవతలందరూ కూడా ఇక్కడ కలుస్తారు. విశేషమైన ఈ యుద్ధంలో శ్యామలాదేవి యొక్క అంగదేవతలు, వారాహీదేవి యొక్క అంగదేవతలు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ఈ రాక్షసుల మేన అల్లుళ్ళు ఒక్కొక్కరిని సంహరించడానికి ఒక్కొక్క దేవత సిద్ధపడ్డారట. అందులో ముఖ్యంగా వాగ్వాదిని, అలాగే లఘుశ్యామ అనే దేవతలు ఉన్నారు. ఈ దేవతలిద్దరూ శ్యామలాదేవి యొక్క అంగదేవతలలోని వారు. వీరిలో లఘుశ్యామ కుసూరుడు అనే రాక్షసుడిని వధించగా, వాగ్వాదిని దేవత దృగునుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఈ దేవతలిద్దరూ శ్యామలాదేవి అంగదేవతలలోని ముఖ్యమైన వారు. ఇలా మొత్తం 10 మంది మేన అల్లుళ్లను 10 మంది దేవతలు దీటుగా సమాధానం చెప్తున్నారు. మిగిలిన దేవతలు కూడా అసుర సేనులని సంహరిస్తుండగా సాయంకాలం కాబోతుంది. యుద్ధం పరిసమాప్తి కావాలి. ఈ లోపల విసుక్రుడిని సంహరించడానికి శ్యామలాదేవి బయలుదేరింది. ఈ విసుక్రుడు సామాన్యుడు కాడు. భయంకరమైన అస్త్రాలు శస్త్రాలు వేస్తున్నాడు. శస్త్రాలు అంటే మామూలుగా భౌతికంగా కనిపించే ఆయుధాలు. అస్త్రాలు అంటే అమోఘమైన మంత్రశక్తులు నిబంధం చేసి పంపించేవి. శస్త్రాలు కంటే భయంకరమైనవి అస్త్రాలు. విసుక్రుడు ఎన్ని అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తున్నాడో వాటన్నింటికీ బదులుగా శ్యామలాదేవి బాణాలు వేస్తుంది. ఆవిడ చేస్తున్న అమోఘమైన యుద్ధాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతూ కుసుమ వృష్టి కురిపిస్తున్నారు. విసుక్రుడు వేస్తున్న ప్రతి ఆయుధాన్ని శ్యామలాదేవి తన బాణాలతో ఖండిస్తూ క్రమంగా ఆ రాక్షసుడి రథం మీద జెండాను రథసారథిగా కూడా కొట్టింది. వాడి ధనస్సు యొక్క వింటినారి అలాగే ధనస్సు కూడా ఖండించింది. ఆ రాక్షసుడు ఇంకా విరాధుడైపోయాడు. అతడి రథం కూడా ముక్కలైపోయింది. రథసారథి కూడా చనిపోయాడు. ఇటువైపు చేతిలో ఉన్న ధనస్సు నారి కూడా తెగిపడ్డాయి. అప్పుడు శ్యామలాదేవి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. అది అగ్ని జ్వాలలు వెదజల్లుతున్న దివ్యమైన అస్త్రం. ఇక ఈ బ్రహ్మాస్త్రం వెళ్లి విసుక్రునికి తగలగానే ఆ రాక్షసుడు నేలపై పడి మరణించాడు. భయంకరమైన అసుర శక్తి నశించింది. ఇది శక్తి సేనలకి ఒక గొప్ప విజయం. ఇలా అద్భుతంగా బ్రహ్మాస్త్రంతో విసుక్రుడిని సంహరించింది శ్యామలాదేవి. అయితే ఎప్పుడైతే విసుక్రుడిని శ్యామలాదేవి వధించిందో వెంటనే దేవతలందరూ మహదానంద పరుతులయ్యారు. అలాగే వారాహిదేవి దేవింగుడనే రాక్షసుడిని సంహరించారు. ఆ తరువాత లలితాదేవి ఆ బండాసురుడితో భీకరంగా యుద్ధం చేసి ఆ బండాసురుడిని వధించారు. ఈ విశేషాలన్నింటినీ హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.